హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు ఇప్పుడు జీడిఎస్ శాలరీ స్లిప్ అనేది మనం సొంతగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఐటీ 2.0లో భాగంగా మనము సొంతంగా ఏ విధంగా మన పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను. మనకు డిస్క్రిప్షన్లో జీడిఎస్ శాలరీ స్లిప్ డౌన్లోడ్ లింక్ అని మనకు లింక్ ఉంటుందండి. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా క్రోమ్ బ్రౌజర్లో రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మనకు ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన వెబ్సైట్ అయితే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు యాక్సెస్ డినైడ్ అని చూపిస్తుంది. ఇది ఓన్లీ మొబైల్లోనే ఇలా చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే పైన 3 డాట్ లైన్స్ ఉన్నాయి కదా, వాటిని క్లిక్ చేస్తే అక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దాన్నైనా ఓకే చేయొచ్చు. ఒకవేళ మీకు అది చూపించకపోతే దాని కిందనే సెట్టింగ్స్ అని ఉంటుందండి. దాన్ని క్లిక్ చేస్తే కింద సైట్ సెట్టింగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో మనకు మళ్ళీ కిందికి వెళ్తే డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఆన్ అని క్లిక్ చేస్తే మనకు డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎనిక్కి వచ్చేస్తే అప్పుడు దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు అక్కడ లాగిన్ పాస్వర్డ్ అడుగుతుందండి. మీకు తెలిస్తే లాగిన్ ఐడి అంటే మీ ఎంప్లాయ్ ఐడి. అక్కడ పాస్వర్డ్ అనే దగ్గర మీకు పాస్వర్డ్ గుర్తున్నట్లయితే పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని కింద ఉంటుందండి, సైన్ ఇన్ కింద. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఎంప్లాయ్ ఐడి ఓటీపీ ద్వారా మనం పాస్వర్డ్ను జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనము ఎంప్లాయ్ ఐడిని క్లిక్ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మన మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ చేయడం ద్వారా మనకు పాస్వర్డ్ను సెట్ చేసుకునే విధానం అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ని చేసి అప్పుడు చేంజ్ పాస్వర్డ్ని క్లిక్ చేసిన వెంటనే మనకు పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? జనరేట్ అయ్యి మనకు మళ్ళీ లాగిన్ ఐడి పాస్వర్డ్ దగ్గరికి వెళ్తుందండి. సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మీరు ఎంప్లాయ్ ఐడిని మళ్ళీ ఇప్పుడు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని, లేకపోతే మీకు ఇంతకుముందు పాస్వర్డ్ తెలిస్తే ఆ పాస్వర్డ్ని ఈ విధంగా క్లిక్ చేసి సైన్ ఇన్ చేయాలండి. ఇప్పుడు సైన్ ఇన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా 2 విధాల ద్వారా మనము ఈ పోర్టల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఒకటి అథెంటికేషన్ యాప్ ద్వారా వెళ్ళొచ్చు. కానీ మనకు అది ఒకరు కష్టమే కాబట్టి మొబైల్ ఓటీపీ ద్వారా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈజీగా అయిపోతుంది. ఓకేనా? మొబైల్ ఓటీపీని క్లిక్ చేసి కంటిన్యూ చేస్తే మనకు మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీకు పోర్టల్ ఓపెన్ అవ్వకపోతే మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఆఫ్ చేయండి. డెస్క్టాప్ సైట్లో ఒక్కోసారి ఓపెన్ అవుతుంది, ఒక్కోసారి ఓపెన్ అవ్వదు. మీకు ఓపెన్ అవ్వకపోతే డెస్క్టాప్ సైట్ను ఆఫ్ చేయడము ఆన్ చేయడం చేస్తుండండి. మీకు ఈ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? వీటిలో ఇది ఓపెన్ అయినాక మనకు కిందికి చూస్తే అంటే చివరగా కుడివైపు కింద సైడ్లో మనకు సెల్ఫ్ సర్వీస్ అని ఉంటుందండి. నేను జూమ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇంకొక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఎంప్లాయీ పేమెంట్స్ అని ఉంటుంది. దాన్ని అంటే ఫస్ట్ రోలో లాస్ట్ది అనమాట. ఎంప్లాయీ పేమెంట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అని ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అనేది కుడివైపున ఓపెన్ అవుతాయి. వాటిలో కింద వైపులో పే స్లిప్ అని ఉంటుందండి. ఆ పే స్లిప్ని ఎంటర్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మంత్, ఇయర్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. జనరేట్ పే స్లిప్ అని మనం ఎంటర్ చేసినప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుందండి. దీంట్లో ఓపెన్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు మీరు మళ్ళీ పైన 3 డాట్ లైన్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి రిఫ్రెష్ చేస్తే మనకు ఈ విధంగా మళ్ళీ పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ మంత్, ఇయర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని డౌన్లోడ్ పే స్లిప్ అని ఎంటర్ చేయండి. ఇప్పుడు మనకు పే స్లిప్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? మనకు పైనే డౌన్లోడ్ అయిన విధానం చూడవచ్చు. దీన్ని ఓపెన్ చేస్తే మనకు పే స్లిప్ అనేది ఈ విధంగా వస్తుంది. మనం మొదటగా చూసినట్లయితే దీంట్లో అన్ని వివరాలు కూడా మనకు ఉంటాయండి. నేము, ఎంప్లాయ్ ఐడి, డిజిగ్నేషను, ఆఫీసు,
అంటే ఏ బీఓలో పనిచేస్తున్నారు, డిఓజే అంటే డేట్ ఆఫ్ జాయినింగు, నెక్స్ట్ లెవెలు ఇండెక్స్ అంటే మీరు ఏ లెవెల్లో పనిచేస్తున్నారు ఇండెక్స్, నెక్స్ట్ పాన్ నెంబరు, నెక్స్ట్ ప్రాన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుందండి. నెక్స్ట్ అకౌంట్ నెంబరు, మీకు ఏ అకౌంట్లో పడుతుందో అకౌంట్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ డిఓఆర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అనమాట, ఇది మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఫస్ట్ రోలో. నెక్స్ట్ మనం చూసినట్లయితే మీ శాలరీ అనేది ఏ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇది ఒక బీపీఎం 1 ఇయర్ సర్వీస్ ఉన్న అతని శాలరీ అండి. ఎర్నింగ్స్, డిడక్షన్స్, అవుట్ ఆఫ్ అకౌంట్, ఈ విధంగా మనకు నార్మల్గా పే స్లిప్ ఎలా ఉంటుందో అలానే మనకు ఇక్కడ చూడడం జరుగుతుంది. టీఆర్సీ అంటే బేసిక్ పే ఎంత అనేది 12,360. నెక్స్ట్ డిఏ 6,798 రూపాయలు. నెక్స్ట్ కాంపోజిషన్ అలవెన్స్ అంటే ఇది మన బీఓ యొక్క రెంట్ అనుకోవచ్చు, ఓకేనా. మన బీఓ యొక్క రెంట్ 500 అనేది ఇస్తారు. నెక్స్ట్ ఎస్డిబిఎస్ అంటే మనకు ఎన్పిఎస్ ఉంది కదా, పెన్షన్ సిస్టమ్, దానికి 300 రూపీస్. ఈ జీడిఎస్ GS2 అని 50 రూపీస్ కట్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 150 రూపీస్, రిలీఫ్ ఫండ్ కింద 60 రూపీస్. ఈ విధంగా మనకు డిడక్షన్స్ అయితే ఉంటాయండి. మొత్తం మీద ఇతని శాలరీ 19,658 రూపాయలు అయితే అతనికి చేతికి వచ్చేది 19,098 రూపాయలు అనేది అతని చేతికి వస్తుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఏబీపీఎం లేని సింగిల్ హ్యాండ్ బీఓ ఉంటుంది. అంటే ఏబీపీఎం లేకుండా ఓన్లీ బీపీఎమే ఏబీపీఎం వరకు కూడా చేస్తుంటారండి. వారికి 1,170 రూపాయలు వారికి అదనంగా వేస్తారు, ఓకేనా. ఏబీపీఎం లేకుంటే ఏబీపీఎం శాలరీ అనేది 1,170 రూపాయలు మాత్రమే బీపీఎంకు యాడ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వాటి గురించి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.